వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీ ఇందిరా భవన్లో తెలంగాణ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, సిడబ్ల్యూసీ సభ్యులు మంత్రి దామోదర్ రాజనరసింహ, వంశీ చంద్ పాల్గొన్నారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. తెలంగాణలో సర్ ప్రక్రియ, పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చించారు. కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాటు చేసిన కోఆర్డినేషన్ కమిటీ పనితీరు, ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు అమలుపై సమీక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాల సమన్వయం, ప్రజలకు చేరువ చేసే కార్యాచరణపై మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్థాగత బలోపేతం, రాజకీయ పరిస్థితులపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. మానవ ఏనుగు సంరక్షణలను తగ్గించడానికి గుచ్చిమి ఎలిఫెంట్ క్యాంపును ఏర్పాటు చేశామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మన్యం జిల్లా సీతానగరం మండలం గుచ్చిమిలో ఏర్పాటు చేసిన కుంకి ఏనుగుల శిబిరాన్ని ఆయన వర్చువల్గా ప్రారంభించారు. దశాబ్దాల నుంచి నెలకొన్న మానవ ఏనుగు సంరక్షణలకు శాస్త్రీయ పరిష్కారంగా గుచ్చిమి ఎలిఫెంట్ క్యాంపు జరుగుతుందన్నారు. మన విజ్ఞప్తిని గౌరవించి ఎంతో ఆప్యాయతతో కర్ణాటక ప్రభుత్వం 4 కుంకి ఏనుగులను మన రాష్ట్రానికి పంపించడం వారి గొప్ప మనసుకు, స్నేహభావానికి నిదర్శనగా పవన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు, గిరిజన సంక్షేమం శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఇది వసుదైక కుటుంబంలాగా మన ప్రకృతిలో మనం భాగమే తప్ప మనమే సంపూర్ణమైన ప్రకృతి కాదు. కాబట్టి మన యానిమల్స్కి కూడా దాని రైట్ ఉంటుంది, హక్కులు ఉంటాయి. అందుకని మనల్ని పంటలు నాశనం చేస్తున్నాయి కదా అని చెప్పి మనం వాటిని ఇష్టారాజ్యంగా మనం చేయలేము. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. దీంట్లో మనకి చాలా టైం పట్టింది తీసుకురావడానికి. ముఖ్యంగా మనకేమో ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ని టైమ్ చేసి ఆ సిస్టమ్ మన దగ్గర చాలా తక్కువ ఉంది, దాన్ని డెవలప్ చేయలేదు. ఏదో 1-2 ఎలిఫెంట్స్ ఉన్నాయి, అవి కూడా పెద్దవి అయిపోయినాయి. దాంట్లో బాధ్యత తీసుకున్న తర్వాత మన కర్ణాటక వెళ్ళడం, అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ సిద్ధరామయ్య గారిని కలవటం, అలాగే ఫారెస్ట్ మినిస్టర్ అప్పుడు ఈశ్వర్ ఖండ్రే గారిని కలవటం, వారిద్దరి సహకారంతో ఈ రోజున మనం ఆ ఏనుగు కుంకి ఎలిఫెంట్స్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం పార్వతీపురంలో చేస్తున్నామంటే దీనికి ముఖ్యంగా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది. We should be grateful to Karnataka state government and Karnataka leadership. నిలువెత్తు నిదర్శనం ఇది. అందుకని ప్రత్యేకించి కర్ణాటక ప్రజలకి, ప్రభుత్వానికి, అలాగే కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆనరబుల్ శివకుమార్ గారికి ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఆల్ సర్ ఫర్. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కవిత పరామర్శించారు. ఆయనకు అందిస్తున్న వైద్యం గురించి, ప్రస్తుత ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి ఆమె తెలుసుకున్నారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య, ఇతర కుటుంబం సభ్యులను పరామర్శించి కవిత ధైర్యం చెప్పారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా తిరిగి ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో 3వ రోజు సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. బాబు నగర్లో దశమేశ్వరి అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం
వసనాడు వద్ద మహిళల ముఖాముఖిలో ఆమె పాల్గొన్నారు. భవిష్యత్తులో సీఎం చంద్రబాబును మరింత అధిక మెజారిటీతో గెలిపించాలని నారా భువనేశ్వరి కోరారు. మన హైదరాబాదు సైబరాబాద్ అంటారు. ఇప్పుడు కోట్లాది రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి ఆ సైబరాబాద్ ద్వారా రెవెన్యూ అనేది, డబ్బు అనేది చాలా లభిస్తుంది. ఒక 5 సంవత్సరాలు ఆయన మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మి ఓటేశారు. ఆయన తప్పకుండా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగల వ్యక్తి, లీడర్ ఆయన ఒక్క ఆయనే అని. మళ్ళీ దాని తర్వాత ఆయన అనుకున్నది ఆ 5 సంవత్సరాలు ఆగిపోయిందంటే అది ఆయన నష్టపోలేదు, మన రాష్ట్రంలో ప్రజలు నష్టపోయారు. కుటుంబానికి కూడా ఏమన్నా లబ్ధి పొందారా? మీరే చెప్పండి. మీరే చెప్పాలి. ప్రజలు రేపు మీరు ఓటేయాలి. ముందు కంటే ఇప్పుడు రోడ్లు బాగుంది, వస్తున్నాడు, స్కూలు అన్నీ బాగుంది. అదేనమ్మా నేను అనేది. ఇప్పుడు నిజం గెలవాలన్నప్పుడు బాగుండాలంటే చంద్రన్నే రావాలి. దానికి ప్రజలకి కానీ, మన కుప్పం ఎస్పెషల్లీ కుప్పంకి కానీ, కుప్పం అయితే హైదరాబాద్లోని గాంధీ భవన్లో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ప్రజలు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు, విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ భవన్ను దేవాలయంగా భావించి నమ్మకంతో ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నారన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపిస్తున్నామని తెలిపారు. ఏ పార్టీ నిర్వహించని ముఖాముఖిని కాంగ్రెస్ నిర్వహిస్తోందన్నారు. కలెక్టర్లతో మాట్లాడి సమస్యలను పరిష్కారం చేస్తున్నామని చెప్పారు. సంబంధిత శాఖ అధికారులకు పంపిస్తూ రిపోర్టర్ అడుగుతున్నానన్నారు. పార్టీ కంటే ఎవరు గొప్పవారు కాదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్ అన్నారు. పార్టీ క్రమశిక్షణే తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద బలమని చెప్పారు. అలాంటిది క్రమశిక్షణ దాటితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కఠిన చర్యలకు సైతం వెనుకాడమని పల్ల శ్రీనివాస్ తెలిపారు. పార్టీ ఆదేశాలు, అధినేత చంద్రబాబు నిర్ణయాలే మార్గదర్శకమని స్పష్టం చేశారు. ఇతర పార్టీల నేతలతో వేదికలు పంచుకోవద్దని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. తప్పని పరిస్థితుల్లో కార్యక్రమానికే పరిమితం కావాలని, పార్టీకి ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు. వారు చెప్పింది పార్టీ లైన్ దాటం, మరి జాతీయ అధ్యక్షులు వారి ఒక్క మాటే శిరోధార్యం అని చెప్పేసి వారు చెప్పినటువంటి దానికి పార్టీ పూర్తిగా సంతృప్తి చెందింది. ఆ విషయం ఇక్కడికైతే సమసిపోయిందని చెప్పేసి కూడా, మూసిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మిగతా నాయకులందరికీ కూడా, ఇంకా వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా తెలియజేస్తున్నా, ఈరోజు నాయకులు మాట్లాడేటువంటి మాటలు కార్యకర్తల్లోని, శ్రేణుల్లోని ఒక అభద్రతా భావం కావచ్చు, లేకపోతే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే పద్ధతిలో ఉండకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాం అందరికీ. ఎందుకంటే మనం మాట్లాడే మాటలు, దాని ప్రభావం మన దగ్గర ఉన్నటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద ఉంటుంది. కనుక ఆ కార్యకర్తలకి ఆ కన్ఫ్యూజన్ లేకుండా మాట్లాడాల్సినటువంటి బాధ్యత మరి నాయకులపైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదంతా కూడా గమనించాలి. మనం వేసేటువంటి అడుగు, దాని ప్రభావం కార్యకర్తల మీద ఉంటుంది. మనం కూటమిలో ఉన్నాం కనుక కూటమి ధర్మాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించాలని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే మల్కజ్గిరి జిల్లాలో కల్తీ పన్నీరుపై మల్కజ్గిరి ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. చర్లపల్లి నుంచి నాగారం, శ్రీకాకుళం బస్తీ రోడ్డు మార్గంగా తరలిస్తున్న 2 ఆటోల్లో సుమారు 200 నుంచి 300 కిలోల అనుమానిత కల్తీ పన్నీరును స్వాధీనం చేసుకున్నారు. దాడిలో సుమారు 200 నుంచి 300 కిలోల అనుమానిత కల్తీ పన్నీరును స్వాధీనం చేసుకుని కీసర పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిన కల్తీ ఆహార పదార్థాలపై ఇలాంటి దాడులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ పరిధి ఎల్బీ నగర్లోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ఉన్న సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ చైర్మన్ లక్ష్మణ్, ఈవో శోభన్ బాబు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. 18 పురాణాలు, 4 వేదాలు రచించిన వ్యాస మహర్షి జన్మదినం సందర్భంగా ఈ గురు పౌర్ణమి జరుపుకోవడం జరుగుతుందని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో గురువు స్థానంలోనున్న వారి నుండి ఆశీస్సులు పొందాలని ఆలయ పూజారి శివశాస్త్రి తెలిపారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబాదేవి అమ్మవారికి శాకంబరి ఉత్సవం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సుమారు 9,000 కిలోలకు పైగా కూరగాయలు, వివిధ రకాల ఆకుకూరలు, పండ్లతో అమ్మవారిని ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. లోక కళ్యాణం సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ఆగమ శాస్త్ర ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో ములుగు జిల్లాలో పొంగిపొర్లుతున్న బొగత జలపాతం పొంగిపొర్లుతోంది. దీంతో ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఇది వాటర్ ఫాల్స్ కనువిందు చేస్తున్నాయి. అయితే వాజేడు మండలం చీకుపల్లి బొగత జలపాతం సందర్శన తాత్కాలికంగా నిలిపివేశారు. 2 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు బొగత జలపాతానికి ప్రమాద స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద ఉధృతి తగ్గి పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు పర్యాటకులు ఎవరూ జలపాతం వైపు రావొద్దని పోలీసులు, అటవీశాఖ అధికారులు ఆదేశాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జలపాతం పరిసర ప్రాంతాల్లో భద్రతను పెంచారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, ఈశాన్య తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమైన వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. హనుమకొండ, భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న, సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బిల్లుపై మాట్లాడుతూ పేపర్ లీక్పై ఏం జరిగిందో తెలుసుకోవాలంటే బీజేపీ నేతలు వారి పిల్లలను అడగాలంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీ వీధుల్లో జరిగింది నిరసన కాదని భావ వ్యక్తీకరణ అని పేర్కొన్నారు. విద్యార్థుల శాంతియుతంగా ఆందోళన చేశారని తెలిపారు. విద్యార్థుల ఆందోళనను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు. విద్యార్థుల ఆందోళనను రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు గౌరవించాలని రాహుల్ పిలుపునిచ్చారు. తీవ్ర వేదన తరువాతే విద్యార్థులు ఆందోళన చేశారని, కానీ వారి నిరసనను కేంద్రం అర్థం చేసుకోలేదని విమర్శించారు. What the future of this country did on our streets. This was not anger. This was not violence. This was not hatred. This was an expression
deep expression of the youth of this country, of the future generation of this country. And I feel that all political parties must respect this expression, including my friends in the BJP. In fact, I'm pretty certain, and I've seen examples of it, if my friends in the BJP were to go and ask their own children what they felt about what their brothers and sisters were doing. పార్లమెంట్ మోర్చ్ సందర్భంగా విద్యార్థి నిరసనకారులపై పోలీసులు జరిపిన లాఠీచార్జ్ వివాదం రాజ్యసభలో తీవ్ర దుమారం రేపింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విద్యార్థులపై జరిగిన పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండించారు. విద్యార్థులపై దాడి చేసిన వారు బహిరంగంగా తిరుగుతున్నారు, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఖర్గే సభల్లో డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల ఆందోళన మధ్య మాట్లాడిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా పోలీసుల చర్యను సమర్థించారు. కాంగ్రెస్ పాలనలోని ఎమర్జెన్సీ కాలాన్ని గుర్తు చేస్తూ తాను కూడా ఒకప్పుడు విద్యార్థి నాయకుడినేనన్నారు. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తనను తరగతి గది నుంచి క్లాస్ రూమ్లోనే ఉన్నప్పుడు పలుమార్లు అరెస్టు చేశారని నడ్డా ఉదాహరణగా చెప్పారు. I request you, people who have gone there unauthorized, they should be punished. Why they have gone? Who are they? Who ordered them? You ask your people to sit in there. No, I'm asking. Who asked them to go there? Now, Who ordered? now the honorable leader of the house, That now is the not leader the of the house. house will reply. That is not the house. Sir, you have raised your voice. Let the government respond to it. Sir, Let the government to respond to it. He has raised, you have raised. Sir. Let the government respond to it. Please take your seat. Please take your seat, let him respond. Now, sir, now the leader of the house. whatever my friend, sir, what my friend John Bitas has said, this is a very normal law and order situation that we have to understand. I have been a student activist. I have been arrested many times from the classroom in emergency days when Congress party was ruling. I have been arrested. Mr. John Bitas, it is a normal situation. A student activist has to face. Go back and take your those seat. who take law and order in their own hand. The police have to act accordingly, and the police has acted accordingly for those cases. They are trying to sensationalize. It is a normal law and order activity which the police undertakes, and any student activist who wants to do activism should face this. Even I have faced not once, many times. When there was emergency, I was arrested from the classroom, not once, but twice. So this is a very normal situation, sir. Now, Sriman R. Girirajan, through R. Girirajan. పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలు, వ్యవస్థాగత మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లు 2026 విపక్షాల గందరగోళం నడుమ మాజుపాని ఓటుతో ఆమోదం పొందింది. బిల్లు ఆమోదం అనంతరం స్పీకర్ ఓం బిర్లా లోక్సభను గురువారంకు వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇటీవల నీట్ వంటి పోటీ పరీక్షల్లో చోటు చేసుకున్న వివాదాలు, దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో కేంద్రం ఈ చట్టాన్ని బలపరిచింది. విద్యార్థుల భవిష్యత్తును, విద్యా వ్యవస్థ విశ్వసనీయతను కాపాడేందుకు ఇదొక కీలక అడుగు అని ప్రభుత్వం పేర్కొంది. प्रश्न ये कि खंड 1 अधिनियम सूत्र और विधेयक का पूरा नाम विधेयकांग बने। जो सदस्य के पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष हुआ। हाँ वालों के पक्ष में खंड 1 अधिनियम सूत्र और विधेयक का पूरा नाम विधेयकांग बने। मंत्री जी अब प्रस्ताव करें कि विधेयक को पारित किया जाए। मैं प्रस्ताव करता हूं कि विधेयक को पारित किया जाए। प्रश्न ये कि विधेयक को पारित किया जाए। जो सदस्य इसके पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ और विधेयक पारित हुआ।
सभा की कार्रवाई कल गुरुवार दिनांक 30 जुलाई 2026 को 11 बजे तक के लिए स्थगित की जाती है। జాతీయ గీతం జనగణమన స్థాయిలో వందే మాతరం గేయానికి చట్టపరమైన రక్షణలు కల్పించే దిశగా కీలక అడుగు పడింది. వందే మాతరంపై బిల్లును బుధవారం రాజ్యసభ ఆమోదించింది. సుదీర్ఘ చర్చ అనంతరం ఈ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. అంతకుముందు ఈ బిల్లుపై చర్చ అనంతరం విపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. కాగా వందే మాతరంను అవమానించడాన్ని నేరంగా పరిగణించే ఈ బిల్లును హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఇటీవల రాజ్యసభలో ప్రవేశపెట్టారు. వందే మాతరం గేయాన్ని అవమానిస్తే జైలు శిక్ష పడేలా బిల్లులో నిబంధనలు పొందపరిచామని, అయితే ఈ బిల్లుపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభ పలుమార్లు వాయిదా పడుతోందన్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఆమోదం పొందింది. Clause 2 to vote. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. Clause 2 is adopted. Clause 3 stands part of the bill. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. Clause 3 is adopted. Clause 1, the enacting formula and the title stand part of the bill. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. Clause 1, the enacting formula and the title are adopted. Shriman Nityanand Rai ji to move that the bill be passed. माननीय मंत्री जी, महोदय मैं प्रस्ताव करता हूं कि विधेयक पारित किया जाए। motion moved that the bill be passed. The question is that the bill be passed. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The bill is passed. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్.